శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 18వ తేదీన చంద్రగ్రహణంతో కూడుకున్న పౌర్ణమి తిథి రాబోతూ ఉన్నది. 12 రాసుల్లోకెల్లా మీనరాశి వారి జాతకులు ఎన్నో రకాల కష్ట నష్టాలు ఓర్చాల్సి వస్తుంది. ఎందుకు అంటే గనక ఈ యొక్క గ్రహణం అనేది మీనరాశిలో సంభవించడం రీత్యా ఫలితాలు అయితే అస్సలు బాగుండడం లేదండి. మీకు చాలా వరకు కూడాను కష్టాలు వస్తాయి. స్త్రీ పురుషులు, భార్య భర్తలు అయినా, ప్రేమికులు అయినా, ఎవరు అయినా కూడాను వేరు కాబోతూ ఉన్నారు. మీ మధ్యన అపార్థాలు, ఘర్షణలు రాబోతూ ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది, ఏ విధమైన ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీనరాశి జాతకులు, రాబోతున్న గ్రహణం మీకు అస్సలు కలిసి రాదండి. మీరు ఓర్పుగా, సహనంగా ఉండాలి. ముందుగా కోపావేశాలను పక్కన పెట్టేయండి. ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడాను అస్సలు భరించలేని తత్వం ఉన్న మీనరాశి జాతకులు, పరిస్థితులు మీ మీద పగబట్టాయండి. అటువంటి పరిస్థితులు మరల కలగబోతూ ఉన్నాయి. మీ యొక్క పరీక్ష సమయంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క ఓపికకు, ఓర్పుకు, సహనానికి కూడాను ఇది పరీక్ష సమయం అండి. ముఖ్యంగా మీరు దంపతులు అయితే గనక జీవిత భాగస్వామితో అనేక రకాలైనటువంటి ఘర్షణలకు తావు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు సంబంధించిన ఏ నిర్ణయాలు కూడాను మీరు సొంతగా తీసుకోవద్దు. జీవిత భాగస్వామి ఏది చెప్పినా కూడాను ఆలోచించండి. మీ యొక్క నిర్ణయాన్ని త్వరితగతిన చెప్పొద్దు. వ్యతిరేక దిశగా అడుగులు వేయొద్దండి. వారు చెప్పిన విషయం మీకు నచ్చకపోయినా లేదా మీకు అర్థం కాకపోయినా కూడాను 1కి 10 సార్లు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పితే వారికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అలాగే ఘర్షణ, తగాదాలు ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. మీరే ఒక మెట్టు వెనక్కి తగ్గాలి అని చెప్పడం జరుగుతుంది. ప్రేమికులైనా లేదా మీరు దంపతులు అయినా కూడాను ఇదే సలహా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గనక పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయండి. మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడాను ఇబ్బందులు కలగ చేయబోతున్నాయి. ముఖ్యంగా మీకు ఎంతో ప్రియమైన జీవిత భాగస్వామి లేదా ప్రేమికురాలు లేదా ప్రేమికుడు మీకు దూరంగా జరగబోతున్నారు. మీ మధ్య అడ్డుకట్ట రాబోతుంది. పెద్ద అగాధమే సృష్టించబోతుంది ఈ యొక్క సమయము. ఈ యొక్క సమయము. కావున మెలకుగా ఉండండి. మీదే పై చేయి కావాలి అని అస్సలు కోరుకోవద్దు. ఎటువంటి పరిస్థితి తలెత్తినా మీ యొక్క జీవిత భాగస్వామి లేదా ప్రేమికులను దూరం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. 4 గోడల మధ్య సమసిపోవాల్సిన గొడవను నలుగురి మధ్యలోకి తేవద్దండి. ఇలా చేస్తే గనక బంధం పలచనబడుతుంది. మీరు ఇరువురు కూడాను దూరం జరగాల్సిన ఆవశ్యకత వస్తుంది. మీ యొక్క బంధం మధ్యలోకి 3వ వ్యక్తి చొరబాటు జరుగుతుంది. ఇంకా దూరం పెరిగిపోతుంది. తప్పితే అస్సలు తగ్గదండి. ఈ పౌర్ణమి తిథి మీకు అస్సలు కలిసి రాదు. కావున ఏ కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.